ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ సాయంకాల వేళలో నీ దయను, కనికరమును, కృపను నీ పాదాలు పట్టుకొని కోరుకుంటున్నాను నాయన. మీరు మా మధ్యలో లేకపోతే మేము ఏ పరిచర్యలు కూడా చేయలేం. దయతో ఈరోజు శుద్ధీకరణ కూటాలు మొదటి దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించండి. నీ వాక్కును ఆత్మను పంపి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడి మహిమగల నీ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ సాయంకాల వేళలో నీ వాక్కును ఆత్మను పంపి మమ్మల్ని అందరినీ మీరు దర్శిస్తున్న అపారమైన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి విశ్వాసము ద్వారా నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. మనందరం కూడా ఈ శుద్ధీకరణ కూటాలు మొదటి దినాన మనందరం పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ ఉన్నాము. ఈ చివరి దినాల్లో ఎందుకో ప్రభు ఒక మాటని జ్ఞాపకం చేయడం జరిగింది. ఆ మాటని ఈ నెలలో, ఈ వారంలో శుద్ధీకరణ కూటాల్లో ధ్యానం చేసుకోవాలని అనిపించింది. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రికలో 6వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకుందాం. మోసపోమాకండి, దేవుడు వెక్కిరింపబడడు. చూడండి, దేవుడు వెక్కిరించబడేవాడు కాడు. మనుష్యుడు ఏమి విత్తునో మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోయును. ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. చూడండి, 7వ వచనానికి వివరణ ఇస్తున్నాడు. 8వ వచనం, శరీర ఇచ్చలను బట్టి విత్తేవాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును. తన శరీరము నుండి క్షయమనే పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి విత్తేటువంటి వాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోయును. మనము మేలు చేయుట యందు విసుకక యుందము. చాలే, మనము అందులోనేగా, అందు కాదా? 9వ వచనం. రైట్, 8 చాలే. మనకి ఈ 2 వచనాలు నేర్చుకునేపాటికి మనకి ఓ వారం పడుతుంది. సరే, క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గలతీ సంఘంలో దగ్గర 13 ఆశీర్వాదాలు కలిగినటువంటి సంఘం గలతీ సంఘం. చాలా అద్భుతమైనటువంటి మంచి సంఘం గలతీ సంఘం. ఆ సంఘంలో పౌలు మాట్లాడుతూ ఒక ఉపదేశం గురించిన సంగతులు, మంచి ఫలభరితమైన భాగమును గురించి మాట్లాడుతూ 6వ వచనం ప్రారంభించి 7-8 మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని మనతో మాట్లాడుతున్నాడు అని కొంచెం నేను ఆలోచించటం అనేది జరిగింది. చదవండి నాన్న, 6వ వచనం కూడా. వాక్యోపదేశము పొందువాడు. ఇప్పుడు ఆ టెక్స్ట్లో చెప్పేటువంటి విషయం ఏంటంటే, వాక్యోపదేశాన్ని పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగ్యమియ్యవలెను.
ఇప్పుడు మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇవ్వాలి. భాగం రైట్. ఈ మాట చెప్పిన తర్వాత పౌలు అంటాడు, మీరు మోసపోమాకండి అంటాడు. నేను వాస్తవానికి 7వ వచనం ఒకటే చదివాను. నేను 7, 8 2 వాక్యాలు ఈ శుద్ధీకరణ కోటాలకు సరిపోతాయని చదివాను. అసలు ఏ విషయం చెప్తా ఈ మాట చెప్పాడు అని కొంచెం పైకి వెళ్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇంకా దానికంటే ముందల 4 నుంచి కూడా చదివితే, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువును తానే భరించుకొనవలెను గదా. నిజంగా అండి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ అంతా చెప్పడానికి నాకు అంటే చాలా వివరణ ఉంది ఇక్కడ. కానీ మనకి 3 రోజుల శుద్ధీకరణకి 6, 7, 8 ఎక్కువ సరిపోతాయి. సరే, ఏది ఏమైనా పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ బోధించి నడిపించునుగాక. ఉపదేశము పొందువాడు అంటే ఎవరు? సంఘం పిల్లలు. ఉపదేశించువాడు అంటే ఎవరు? దైవజనుడు. మంచి పదార్థాలు అన్నిటిలో భాగమియవలెను అని రాశాడు. గమనించారా? మంచి పదార్థాలన్నిటిలో కూడా భాగమియాలని రాశాడు. అంటే ఉపదేశం యొక్క విలువ ఎంత ప్రత్యక్షమైందో పౌలు చెప్తూ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, అంటే ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పాలని నాకు మనసు లేదు. నేను ఎంచుకున్న భాగం 7, 8 వచనాలు చెబుతూ ఆయన 7వ విషయాన్ని మాట్లాడేపాటికి నాకు ఆశ్చర్యం వేసింది. మోసపోమాకండి అన్నాడు. ఇప్పుడు ఏ విషయాన్ని విన్న తర్వాత మోసపోమాకండి అన్నాడు? ఒకటి, ఉపదేశించువాడు, ఉపదేశం వినేవాడు, మంచి పదార్థాలు. ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి. ఈ 4 అంశాల గురించి మాట్లాడుతూ పౌలు ఏమంటాడంటే, మీరు మోసపోమాకండి. అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు అపవాది మనల్ని ఎక్కడ మోసం చేస్తుందంటే ఎలా గుర్తుపడతారు? ఎక్కడ ఎలా మోసగిస్తుంది అపవాది మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి, మోసపోవటం అనే విషయాలు జీవగ్రంథం మాట్లాడుతుందంటే ఒకటే గుర్తు. మొట్టమొదట మోసపోవడం అనే విషయాల్లో దేవుని నుండి నిన్ను ఎడబాటు చేస్తుంది, దూరం చేస్తుంది. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తిని దేవుని యొద్ద నుండి దూరం చేసేదే మోసం. ఈ మోసం ఎక్కడ ప్రారంభమైందంటే ఏదెను తోటలో అవ్వ ఆదాముల మధ్యలో ప్రారంభమైంది. అవ్వ ఆదాముల యొక్క జీవితంలో చూస్తే వాళ్ళు ఏమన్నారంటే, మేము సర్పం మమ్మల్ని మోసపురిచిందని అవ్వ నన్ను మోసం చేసిందని ఆదాము. ఇది ఒకరి నుంచి ఒకరికి ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ ఈ మోసపోవడం వెనక జరుగుతున్న దానిని మనం గుర్తుపట్టాలి. ఈ రోజున కనుక మనం ఆలోచించకపోతే మన నిర్ణయాలలో, మన ఆలోచనలో, మన లైఫ్ స్పానల్ అన్నిటిలో కూడా మోసపోతూ ఉంటాం. చూడండి, మనిషిని మోసం చేసే వాటిల్లో ఆశ అనేది అతి ప్రమాదపూరితమైనది. ఆశలు, ఇష్టాలు, కోరికలు, నచ్చింది, నేను కోరుకున్నది అనేవి చాలా ప్రమాదమైనవి. అవన్నీ కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మోసపోమాకండి అని చెప్పిన తర్వాత దేవుడు మన లైఫ్ స్పానల్ మొత్తాన్ని చూపిస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడు ఆయన? ఇప్పుడు చెప్తున్నాడు, చదువునానా? మోసపోకుడి, మీరు మోసపోమాకండి. దేవుడు వెక్కిరింపబడడు.
దేవుడు ఎన్నడూ కూడా వెక్కిరించబడేవాడు కాడు. మనుషుడు అంటే అర్థం ఏంటి? ఎందుకు వెక్కిరించబడ్డం అని అంటే, దేవుడు ఎప్పుడు కూడా భవిష్యత్ వర్తమాన కాలాలు ముందుగానే తన పిల్లలకి చెప్పేటువంటి దేవుడు ఆయన. అవ్వ ఆదామును ఉదాహరణ చూడండి. అవ్వ ఆదాములు వాళ్ళకి ముందుగానే చెప్పాడు, నాన్న ఈ చెట్టు పండు తినొద్దు, తిను దినమున నువ్వు చస్తావు. కన్ఫామ్గా అంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని తెలిసిన తర్వాత జరిగేటువంటి అతి ప్రమాదపూరితమైనటువంటి విషయాలు ఇప్పుడు మనం చదువుకునే విషయాలు. నేనేమంటానంటే, ఉపదేశం పొందేవానికి మంచి పదార్థాల్లో భాగం ఉండి అనేది చాలా సింపుల్ వర్డ్గా మనకు ఉంది. కానీ సాతానంట మోసం చేసేది ఇక్కడే. నువ్వు ఉపదేశం విన్న తర్వాత ఉపదేశంలో ఉన్న సత్యాన్ని నువ్వు తీసుకున్న తర్వాత నువ్వు ఏం విత్తుతావో అదే పంట కోస్తావు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, మోసపోమాకండి, మీరు దేవుడు వెక్కిరించబడ్డాడు. ఎందుకనంటే భవిష్యత్తులో నీకు ఎలాంటి శోధన వస్తుందో, శత్రువు నిన్ను ఎలా మోసం చేస్తాడో దేవుడు ముందుగానే నీతో మాట్లాడే దేవుడు ఆయన. మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాలు అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం మోసపోవడానికి ముందల ఏం జరుగుతుందంటే, సత్యము నీ దగ్గరికి వస్తుంది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి మనుషుడు మోసపోవడానికి ముందల దేవుడు నీకు సత్యాన్ని బోధిస్తాడు. మోసపోతున్నావు అంటే దట్ ఈస్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్. అది నీ వ్యక్తిగత విషయాలు. ఈ రోజుల్లో ఈ చివరి మాసంలో శుద్ధీకరణ కూటాలకి నేనేం చెప్పాలని ధ్యానం చేస్తూ ఉన్నాను. ఏదైనా కీర్తనలో ఒక అంశం తీసుకొని 3 రోజులు చెప్దామని అనుకున్నాను. కానీ నా మనసు ఎక్కడ కూడా స్టే అవ్వలే. అంటే వెతుకుతున్నాను. పోనీ అసలు మత్తయి సువార్త ప్రారంభిద్దాం అనుకున్నాం కదా, అది స్టార్ట్ చేద్దామా అనిపించింది. అంటే కొంచెం ఇంట్రడక్షన్ రాసి పెట్టాను. మత్తయి ఎవరు, ఆయన గురించిన సంగతులన్నీ నేను రాసి పెట్టాను అనుకున్నాను మనసులో. కానీ నా మనసు ఎక్కడ కూడా ఆగల. ఈ చివరి సంవత్సరపు ముగింపు గడియల్లోకి మనం వచ్చాం. నా హృదయం బాగా వేడెక్కుతుంది, త్వరపెడతా ఉంది. ధ్యానం చేస్తూ ఉన్నాను, ఏం చెప్పాలో తెలియట్లే. కానీ దేవుడు చక్కటి మాటను నాకు అందించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడ మనందరం చక్కగా గమనించవలసినటువంటి విషయం ఇది. గనుక మనం ఆలోచించడం నేర్చుకోకపోతే మనకు జరగబోయే ప్రమాదం అతి భయానకరంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చదువుతున్నప్పుడు దేవుడు వెక్కిరింపబడడు అని చెప్పి కంటిన్యూ చేయనా. మనుషుడు ఏమి విత్తునో, ఇప్పుడు చూడండి, మనుషుడు విత్తే విషయాలు, కోసే విషయాలు మాట్లాడుతున్నాడు. ఏమి విత్తెనో ఆ పంటనే కోయును. ఇప్పుడు చూడండి, విత్తేది పంటగా మారుతుంది. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇవి కనుక నేను సబ్జెక్టులోకి ముందుకు వెళ్ళడానికి ఇది నీ బుర్రలో ఉండాలి. మనుషుడు ఏం విత్తుతున్నాడో అదే పంటగా మారింది. విత్తేది పంటగా మారుతుంది. ఇప్పుడు పంట ఏం చేస్తుంది? మనిషిని బ్రతికిస్తుంది. పంట ఏం చేస్తుందంటే నీతో పాటు నీ ఇంట్లో వాళ్ళందరూ అనుభవిస్తారు. అంటే పంట అనేది ఒక్కడితో పోదు. కష్టపడేది యజమానైనా ఇంట్లో వాళ్ళందరూ తినేది ఏంటి? అందరూ కలిసి తింటారు. దాన్నే పంట అంటారు. యజమానుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి కష్టపడి సొమ్మును తీసుకొస్తాడు, లేకపోతే పంటను తీసుకొస్తాడు. అది ఎవరెవరు పంచుకుంటారు అంటే అందరికీ సంప్రాప్తం అవుతుంది. ఇప్పుడు నీ ఒక్కడితో పోయేది కాదు. ఇప్పుడు వినే విషయాలు నీ ఒక్కడితో పోయే విషయాలు కాదు. ప్రతి మనుషుడు ఏం విత్తుతాడో ఇప్పుడు అదే పంట కొయ్యాలి. విత్తే విషయాలు
అది పంటగా మారి నువ్వు తిని దాని ద్వారా నువ్వు బ్రతకాలి. అంటే నీ లైఫ్ స్పానాల గురించి మొత్తాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు. చదువునానా? ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. ఇక్కడ చూడండి, ప్రతి భాషను జ్ఞానంగా అర్థం. తన శరీర ఇచ్చలను బట్టి అంటే ఇక్కడ మోసపోయేది ఎక్కడంటే శరీరము దాని ఇచ్చ అనే దాని దగ్గరే మనం మోసపోతాం. శరీరమును బట్టి విత్తేవాడు అంటే ఇప్పుడు మన శరీరం చూడండి, దానికి ఒక ఇచ్చ ఉందంట, ఇష్టం ఉందంట. నేను ఇందాక చెప్పాను కదా, శరీరం దానికి ఒక ఇచ్చ ఉంటుంది. మనం విత్తేది అది పంటగా మారుతుంది. అంటే ఇప్పుడు మనల్ని మన పిల్లల్ని బ్రతికించేది ఏంటి అంటే ఇచ్చ, ఇష్టం, కోరిక. అందుకనే యాకోబు పత్రికలో 1:13 ఏమంటాడు? 13-14 ఎక్కడ చదవండానా? దురాశ గర్భము ధరించి పాపమును గనక పాపం పరిపక్వమై మరణం. 15 వచనం దురాశ గర్భము ధరించి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఇంట్లో మనకి మన పిల్లలకి ఏం విత్తుతున్నాం? విత్తింది పంటగా మారిద్దట. దేవుడు ఏమంటాడంటే ఇక్కడ 2 భాగాలుగా విభజించి చెప్తున్నాడు. బాబు, శరీరాన్ని బట్టి విత్తేవాడు ఒకడు. నానా పరంజ్యోతి, ఇప్పుడు నీ శరీరానికి అనుకూలంగా ఉంది కదా అని నువ్వు విత్తేవనుకో, ఏదో ఒకటి అనుభవించేవనుకో, అదే పంట ఎక్కడికి వెళ్ళిద్ది? మా బావే. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏసేపు పారిపోయినట్టు పారిపోవాలి. పారిపోతే ఏమవుద్ది? అర్థమవుతుందా నాన్న? అంటే నీతో పాటు నీ పిల్లల జనరేషన్ మొత్తం నీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. బీ కేర్ఫుల్. ఈ శుద్ధీకరణ 3 దినాల్లో దేవుడు ఎంత విస్తారంగా మాట్లాడతాడు అని అనిపించింది నాకు. నా ఊహకు అందలేదు. ఈరోజు సాయంకాల వేళలో మనందరం ఆలోచించుకొని పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధ బలలో చేయి వేయాలి. ఇప్పుడు చూడండి, అది పంటగా మరి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే నీ ఇంటిల్లి పాది వెళ్ళిపోతుంది. శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు ఏలయనగా తన శరీర ఏచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి తన శరీరములో నుండి క్షయమను పంట కోయును. క్షయమైపోయేటువంటి పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు. ఆత్మను బట్టి విత్తడం అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే అర్థం ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు, దేవుడు మనతో ఏ మాటలైతే చెప్పాడో ఆత్మయు జీవమునై ఉన్నవి గాని. చూడండి, దేవుని యొక్క వాక్యమే ఆత్మయు జీవమై ఉంది. ఇప్పుడు నీ శరీరంలో నువ్వేం చేయాలంటే ఆత్మను బట్టి విత్తాలి. ఆత్మను బట్టి విత్తడం అంటే ఏంటి? వాక్యము నీకేం బోధించిందో దాని ప్రకారంగా నువ్వు విత్తాలి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆత్మను బట్టి విత్తినప్పుడు ఏం జరుగుతుందంట? చదువునాను, కంటిన్యూ చేయి. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. ఇప్పుడు శరీరమును బట్టి విత్తితే ఏమొస్తుందంట? క్షయమగు పంట. ఆత్మను బట్టి అంటే వాక్యమును బట్టి విత్తితే నిత్య జీవం అనేటువంటి పంట. ఇప్పుడు ఇంట్లో భర్త ఏం విత్తుతున్నాడు, భార్య ఏం విత్తుతుంది, పిల్లలు ఏం విత్తుతున్నారు, ఏ పంట కోస్తున్నారు, ఏ జీవితం కోస్తున్నారు? అసలు నువ్వు వెళ్ళేది ఎక్కడికో కూడా నీ మైండ్కి తెలియకుండా వెళ్తున్నావు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి,
ప్రసంగిలో సొలొమోను జ్ఞానితో దేవుడు మాట్లాడు, నువ్వు తెల్లని వస్త్రాలు వేసుకో ఎల్లప్పుడు. ఏమంటే చెప్పింది వాక్యం కదా. ఎక్కడది? 9:8 చదువునానా? ప్రసంగి 9:8 చదవండి. ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము. ఏమండి ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకొనుము అని చెప్పింది దేవుడా దెయ్యమా? ఇప్పుడు నీకెందుకు అనుమానం? దేవుడు మాట్లాడిన తర్వాత నీకు అనుమానం ఏంటి? ఇప్పుడు జీవము గల దేవుడు ఒక మాట సెలవిచ్చిన తర్వాత మరలా దాని గురించి నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకునేది ఏంటి? నాకు అర్థం కాదు. వేసుకో, తెల్లని వస్త్రాలు వేసుకో, తప్పే ఉంది దానికి. రంగు వస్త్రాలు ఏముంటుందో తెలిసిన, నీ ఇష్టాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ఇష్టాలు నీ కోరికలు చంపుకోకపోతే నువ్వు విత్తేటువంటి పంట ఆశలతో కూడా ఉంటుంది. ఈరోజు నీకు అర్థం కాదు, విత్తేది ఒకరోజు, కోసేది ఒకరోజు, రెండు ఒకే రోజు కాదు నీకు తెలియటానికి. ఒకే రోజు నీకు అర్థమైపోతుందని అనుకోమాక. విత్తేది ఒకరోజు, కోసేది ఇంకొక రోజు. విత్తేటప్పుడు కాలాలు వేరు, కోసేటప్పుడు కాలాలు వేరు. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. విత్తే పంట కాలం వేరు, కోత కాలం వేరు. విత్తే కాలంలో విత్తబడిన ప్రతి విత్తనానికి నీరు కట్టి ఫలింపజేసి దేవుడు మంచు వర్షాన్ని కుమ్మరించి దాన్ని ఫలింపజేస్తాడట. నువ్వు శరీరమును బట్టి విత్తితే క్షయమగు పంటను కోస్తావు. నువ్వు వాక్యమును బట్టి, మనము వాక్యమును బట్టి విత్తితే అక్షయమగు పంటను కోస్తాం. నిత్య జీవం అనేటువంటి పంటను కోస్తాం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ పంటలో విత్తేటప్పుడు శరీరానుసారంగా విత్తుతున్నావా, ఆత్మానుసారంగా విత్తుతున్నావా? ఒక దైవజనుడు వాక్యం చెప్పాలంటే ప్రభు ఏమన్నాడు తెలిసిన, తన కుటుంబాన్ని ఏలాలంట. తన కుటుంబాన్ని ఏలని వాడు సంఘాన్ని ఎలా ఏళ్తాడు? ఏమండి, కొంచెం జ్ఞానంగా ఆలోచించండి, తెలుసుకోండి, తప్పేం లేదు. ఈ రోజున విత్తడానికి కోయడానికి కొంత గ్యాప్ ఉంటుంది. మనం ఆ విషయాలను మనం జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మనుషుడా, నువ్వేం విత్తుతున్నావో అదే పంట కోస్తావు చెప్పేశాడు దేవుడు. ఇందులో శరీరానుసారంగా విత్తినప్పుడు క్షయమగు పంటను కోస్తాం, ఆత్మానుసారంగా అంటే వాక్యానుసారంగా విత్తినప్పుడు నిత్య జీవం అనేటువంటి పంటను కోస్తామని చెప్పి రాయబడి ఉంది. ఈరోజు రాత్రి సాయంకాల వేళలో కోసేది ఎలాగుంటుంది, విత్తేది ఎలాగుంటుంది అనే దాన్ని బట్టే జడ్జిమెంట్ జరుగుతుంది, తీర్పు జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక ఇద్దరు జీవితాల్లో ఒక సంఘటన నేను మీకు చూపించి, మనం భూమండలం మీద బ్రతికుండగా ఏమేమి విత్తాలో ఏమేమి కొయ్యాలో చూద్దాం. వాక్యంలో నుంచి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో 3 దినాలు, ఈరోజు రేపు ఎల్లుండి కూడా మనందరం కూడా నేర్చుకోవచ్చు. మీకు అందరికీ తెలిసినటువంటి వాక్యమే, ఎన్నోసార్లు 100 సార్లు విన్నటువంటి వాక్యమే. లూకాసు వార్తలో 16వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుకుని కొంచెం లోపలికి వెళదాం. తండ్రివైన అబ్రహామా, నా యందు
నా యందు కనికరపడి తన విరేలి కొనను నీళ్ళలో ముంచి నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నానని కేకలు వేసెను. అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవిత కాలమందు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. గమనించారా? నీకిష్టమైనట్లు సుఖాన్ని అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టము అనుభవించనని ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనుము. లాజరు కష్టాన్ని అనుభవించాడంట. నువ్వు జ్ఞాపకం చేసుకో. తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడంట. ధనవంతుడు తన జీవిత కాలం మొత్తంలో తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడట. నేనంటాను, వీళ్ళిద్దరూ చనిపోయారు కదండి. చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నారేంటి? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మీరు ఒకసారి ఆలోచించి గుర్తుపట్టాలి. నువ్వు విత్తేది ఒకరోజు అయితే కోసేది ఒకరోజు. ఎప్పుడో చెప్పండి, ఎలా గుర్తుపడుతున్నావు? ధనవంతుడు బేదలాజరు ఉన్నాడు. వీళ్ళిద్దరూ బ్రతికారు, కొంతకాలం భూమండలమే బ్రతికారు. దెన్ వీళ్ళిద్దరూ ఒక రోజున చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇద్దరు కూడా ఒకళ్ళేమో పాతాళానికి వెళ్ళారు, ఒకళ్ళేమో పరలోకానికి వెళ్ళారు. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు లాజరు. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ నోరు పనిచేస్తుంది. బిడ్లరా, ఈరోజు ఈ శుద్ధీకరణ కూటాల మొదటి దినాన మనందరం కూడా ఆలోచించుకోకపోతే, చనిపోయిన తర్వాత ఎవడు చూసేళ్ళే అని అనుకుంటే నీ కర్మకు నువ్వే బాధ్యుడివి. నేనేం చేయలేనిక. నువ్వు ఈ రోజున నీ శరీరంలో వండంగా నువ్వు విత్తుతున్నావే, అది మొత్తం నువ్వు కోసే రోజు ఒక రోజు వస్తుంది. ఎప్పుడు కోస్తావు? అది బతికినంత కాలం నీ ఇష్టం చొప్పున, నీ ఆశల చొప్పున, శరీరానుసారంగా నువ్వు విత్తేవు, క్షయమగు పంట కోస్తావు. ఆ క్షయమయ్యే పంట ఎలాగుంటుందో తెలిసిన? యుగ యుగాలు. అది నీ ఒక్కడితోనే పోదు, నీతో పాటు నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబం అందరూ అనుభవించాలి. ఎక్కడ పోతావు? ఈ రోజున దేవుని పిల్లలంటే మందిరానికి వెళ్ళి వస్తా ఆడపిల్లలు మగపిల్లలు చూస్తే కాళ్ళకి నల్లదారాలు కట్టుకొని తిరుగుతున్నారు. ఏం విత్తుతున్నావు నానా? నల్లదారాలు, నీ ఇష్టం ఇచ్చిన కోరికలు, చక్కటి మూరల పూలండి. ఏమండి, నేను జీవగ్రంథంలో చెబితే ఎందుకు మీరు నన్ను ద్వేషిస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఏమండి, పువ్వులు వేశ్యలు పెట్టుకుంటారని రాశాడండి ఏస్కేల్ పుస్తకంలో. ఎవరు చదువుతారు? ఎవరికి అర్థమైద్ది? నువ్వు శరీరంలో నీ ఆశలను బట్టి విత్తేది ఆ పంట క్షయమైపోయే పంట. అది నువ్వు యుగయుగాలు ఆరని అగ్నిలో అరుపులు కేకల మధ్య గడిపేటువంటి పంట. అది ఏ పంట కోస్తున్నావో నీకు గుర్తుందా? ఈ 2024 సంవత్సరం అంతా కూడా నువ్వేం పంట విత్తావు? ఏం విత్తావు? నీ శరీరంలో ఉన్న భోగేచ్ఛల నిమిత్తం నువ్వు పోరాడుతున్నావని రాశాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో చదువునానా? మొదటి నుంచి చదవండి. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నాయి? ఒక యవనస్తుడు అంటాడు, పెళ్లి రోజు కాబట్టి కూటం పెట్టిస్తానని అంటున్నాడు. పుట్టినరోజు కాబట్టి కూటం పెట్టిస్తానని అంటున్నాడు. పెళ్లి రోజులను బట్టి పుట్టినరోజులను బట్టి కాదు నాన్న. నువ్వు లేఖనాలను గమనించుకోవడం నేర్చుకోవాలా. నా టాపిక్ అంశం అది కాదు కాబట్టి నేను అటు వెళ్ళలేకపోతున్నాను. అదేమి తప్పండి అండి, తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడుతున్నా. వెనక ఉన్న ఉద్దేశాన్ని మనందరం కూడా గమనించాలి. అసలు నువ్వు గుడికి వెళ్ళవు, ప్రార్థనకి వెళ్ళవు, సహవాసంలో ఉండవు, ఎటు ఉండవు. కాసేపు ఆవుల్లో ఉంటావు, కాసేపు బర్రెల్లో ఉంటావు. ఎలాగ నీ జీవితం? నువ్వేం విత్తుతున్నావో చూస్తున్నావా? నీ పిల్లలు ఏం విత్తబోతున్నారో చూస్తున్నావా? నీ పిల్లల కుటుంబం ఏమవుతున్నారో చూడగలుగుతున్నావా? పరిశుద్ధ లేఖనాల్లో గుండె ధైర్యం తెచ్చుకొని చూడు. పరిశుద్ధ లేఖనాల్లో ఏం జరుగుతుందో చూడు.
శరీరమును బట్టి విత్తేవాడు క్షయమగు పంటను కోస్తాడు. ఇప్పుడు ధనవంతుడి గురించి మాట్లాడుతున్నప్పుడు అతను చనిపోయిన తర్వాత కూడా మాట్లాడుతున్నారు. బిడ్డలారా, బ్రతికుండగానే మన జీవితం ముగింపు అయిపోయింది అని అనుకోమాక. బ్రతికున్నంగానే కాదండి, నువ్వు చనిపోయిన తర్వాత అసలు జీవితం స్టార్ట్ అవుతుంది. యుగ యుగాలు. ఒకరోజు కాదు, ఈరోజు ఉంది కదా అనుభవిద్దామని కాదు. ఒక మనిషి దేవునితో బ్రతికుండగా రక్తమాంసాల్లో అతడు ఆత్మచేత విత్తాలట. గమనించారా? అంటే వాక్యము ఏది చెబుతుందో అలా విత్తాలి. యజమానుడా, యజమానురాలా, మీకు పుట్టిన బిడ్డలారా, మీరేం విత్తుతున్నారు? ఏ ఫలాలు నీ కుటుంబంలోంచి కనబడుతున్నాయి? ఏం చూస్తున్నారు? నీ ముగింపులో ఏం జరగబోతుంది చూడగలుగుతున్నారా? ధనవంతుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాడు. మీ నోరు మాట్లాడుతుంది, చూస్తుంది, నీ చూపులు అన్నీ ఉంటాయి, తప్పించుకోలేవు. నువ్వు శరీరంలో విత్తిన దాన్ని ఒక రోజున కోయబోతున్నావు. ఎప్పుడండి? నువ్వు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక రోజున శరీరంలో నువ్వు విత్తిన దానికి ఒక రోజున ప్రతిఫలాన్ని పొందేటువంటి ఒక రోజు, కోతకాలం ఒక రోజు రాబోతుంది. ఆయన పంట కోసినప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు చెప్పు? నువ్వు గింజగా మారితే, నువ్వు గింజవైతే, ఒక గింజ ఎలా పుట్టుదో తెలిసినా, నువ్వు ఆత్మ సంబంధంగా వాక్యము ద్వారా ఒక గింజ ఎలా పుడుతుందో తెలిసినా, గింజవైతే నువ్వు పరలోక రాజ్యంలోకి వెళ్తావు. ఒకవేళ పొట్టు అయితే కాల్చివేయబడ్డానికి అప్పగించబడతావు. ఈరోజు రాత్రి మనందరం కూడా కొంచెం మనసు పెట్టి ఆలోచించాలి. ఒకరోజు రాబోతుంది, ఏం విత్తుతున్నావో కొయ్యబోతున్నావు. నువ్వు శరీర ఆశలను బట్టి విత్తినప్పుడు నువ్వు కోసే పంట క్షయమగు పంట ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుతూ వేదన ఉంటుంది. ఎందుకు? ధనవంతుడు తన బ్రతుకు కాలమంతా, అబ్రహాము చెప్తున్నాడండి సాక్ష్యం, అయ్యా నీ బ్రతుకు కాలమంతా నీ శరీరంలో ఉన్న ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ బ్రతికావు. అందుకని నీ కొరకు ఏముందో తెలిసినా? ఆరని అగ్ని. బిడ్డలారా, ఈరోజు సాయంకాల వేళలో శబ్ద యంత్రము ద్వారా కూడా వింటున్న దేవుని పిల్లలారా, ఒక దైవజనుడిగా మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నానండి. ప్లీజ్, మీరు దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా దయచేసి అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. విత్తేవాడు విత్తుతున్నాడు. కొన్ని ముళ్ళ తుప్పలు పడుతున్నాయి, కొన్ని బండల మీద పడుతున్నాయి, కొన్ని మంచి నేలను పడుతున్నాయి. ఈరోజు రాత్రి వింటున్నప్పుడు నువ్వు పరీక్షించుకోవాలని దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమలాడుకుంటున్నాను. ప్లీజ్ అండి. ఇప్పుడు ఏం జరిగింది? ధనవంతుడు ఏమని అడుగుతున్నాడో తెలిసినా? ధనవంతుడు ఏమడుగుతున్నాడో తెలిసినా? దేవా కనికరమును, ఆ మాట చదవండి 24. మళ్ళీ ఒకసారి తండ్రివైన అబ్రహామా కనికరపడి. ఇప్పుడు చూడండి, నా యందు నువ్వు కనికరపడు నాయనా, కనికరపడయ్యా. ఏమడుగుతున్నాడు? కనికరాన్ని అడుగుతున్నాడు. బ్రతికినంత కాలం తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు, కానీ కనికరం కలిగిన మనసు ఎలాగుంటుందో కనుక్కున్నాడండి. ఈరోజున ఒక అద్భుతం చెప్పనా? నీ శరీర వాంఛలన్నిటి నుండి నిన్ను తప్పించగలిగిన మహాకృప ఏంటో చెప్పనా? కనికరాన్ని సంపాదించుకోవాలి. ఈరోజు కొంచెం నీ ఆశలన్నిటినీ, కోరికలన్నిటినీ పక్కన పెట్టి ఈరోజు నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే, కనికరాన్ని కనుక సంపాదించుకోకపోతే నరకం నుండి నువ్వు విడిపించబడలేవు.
నిన్ను నరకం యొక్క గుణములు అన్నిటి నుండి నిన్ను విడిపించగలిగేది ఏంటో తెలిసిన జీవము గల దేవుని కనికరం. అందుకనే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏమని చెప్పాడంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని చెప్పాడు? చదవండి నాన్న. కనికరము గలవారు ధన్యులు, కనికరము కలిగినటువంటి వాళ్ళు ధన్యులు, వారు కనికరము పొందుదురు. వాళ్ళందరూ కూడా కనికరమును పొందుదురు. ఇప్పుడు కనికరము కలిగి ఉండటువంటి అర్థం ఏంటి? కనికరం లేకుండా ఉండటువంటి అర్థం ఏంటి? ఇప్పుడు అబ్రహామును ధనవంతుడు ఏమని అడిగాడు? అయ్యా కనికరపడయ్యా, నువ్వు కనుక కనికరపడితే నేను రక్షించబడతానయ్యా, నరకం నుండి విడిపించబడతాను. అబ్రహాము కనికరపడ్డాడండి? కనికరపడ్డా. ఎందుకని? తను బ్రతికినంత కాలంలో కనికరమును గురించినటువంటి ఆలోచన ధనవంతుడి జీవితంలో లేదు. ఈరోజు సాయంకాల వేళలో క్రిస్మస్ వస్తుందని, లేకపోతే కొత్త సంవత్సరం వస్తుందని ఏవో రకరకాల నీ ఆశలు, కోరికలు, నీ వాంఛలు అన్నీ నువ్వు నెరవేర్చుకుంటున్నావు. నేను అడుగుతున్నాను, నరకం నుండి తప్పించగలిగిన దేవుని కనికరాన్ని నువ్వు సంపాదించుకొని నీ దగ్గర ఉందండి? నరకం నుండి, నిత్య నాశనం నుండి తప్పించగలిగేది ఏంటో తెలిసిన కనికరం అండి. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలిసిన? మీరు కనికరము కలిగిన వారు ధన్యులు. ఆ మాట చదువునానా? 5:7. కనికరము గలవారు ధన్యులు. కనికరం, ఒక వ్యక్తి దగ్గర కనికరం కలిగిన మనసు ఉండాలంట. అలాంటి వాడు ధన్యుడు. వారు కనికరము పొందుదురు. అంటే ఇప్పుడు ధనవంతుడి జీవితంలో ఏమి లేదు? ఎదుటవాడి మీద కనికరపడే మనసు లేదు. చెవిగలవారు విందురుగాక. కనికరపడేటువంటి మనసు లేదు. ఎదుటివారి మీద కనికరపడే మనసు ఎలాంటిదో తెలిసినా, ఒక మనిషిని నిత్య నరకం నుండి తప్పించగలిగిన శక్తి కలిగినది. కనికరం కలిగినటువంటి మన లాజరు యొక్క జీవితంలో తన దేహం, శరీరం ఎంత మహిమ కలిగిందో తెలిసినా అండి? ఒక కనికరం కలిగిన శరీరాన్ని చూసినప్పుడు నీకు జ్ఞాపకం రావాలా బేద లాజరు. ఇప్పుడు లాజరుని నరకంలో ఉండగా ధనవంతుడు ఏమని అడుగుతున్నాడు? అయ్యా, బేద లాజరు ముట్టుకున్న ఏలు కొన తగిలిన ఒక్క డ్రాప్ చాలట. ఏ డ్రాపు? ఏ మనిషిలో అయితే కనికరాన్ని చూపించగలిగిన జీవితం ఎవరైతే చేస్తారో, ఆ కనికరాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిలో అతని వేలు కొన తాకిన ఒక చిన్న డ్రాపు కూడా దేవుడు ఎలాంటి శక్తిని ఇచ్చాడో తెలిసిన? నాశనకరమైన జిగటగల దొంగ ఊబిలో నుంచి, పాతాళపు శక్తిలో నుండి నిన్ను విడిపించే శక్తి ఉంది. నేను అడుగుతున్నాను, ఈ రోజున మనిషి బ్రతికుండంగా కనికరాన్ని సంపాదించుకునే జీవితం ఉందండి? ఏమండి? యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన? యేసు ప్రభు ఏమన్నాడు తెలిసిన? గమనించండి, చదవండి నాన్న. మనం లోకాల్లో చదవచ్చు, మత్తయిలో కూడా చదవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చదవండి నాన్న. మత్తయి సువార్తలో చదవండి. పోనీ 13వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వారు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. మనుషులు వచ్చి పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే,
యేసు ప్రభు కూడా విత్తువాని ఉపమాన భావాలు చెబుతూ విత్తేవాడు ఎవరు అనంటే మనిషి కుమారుడు విత్తుతున్నాడు అని రాయబడింది. చాలా సందర్భాల్లో మీకు మత్తయి, లూకా వీటిలో మీరు చదువుకోండి, చాలా సందర్భాల్లో కూడా ఈ విషయాలు ఉంటాయి. నేను కొంచెం ముందుకు వెళ్ళి కొన్ని విషయాలు నేర్పాలని కొంచెం మనసు కలిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభు చెప్పేటువంటి మాటలు ఏంటంటే, మీరు వెళ్ళి కనికరమును గూర్చి నేర్చుకోండి అని చెప్పాడు. నేను కనికరమునే కోరుచున్నాను, బలిని కాదు అని రాశాడు. చదవండి నాన్న, మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 13. 13 రైట్, చదువు నాన్న. అయితే నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. నీతిమంతులను నేను పిలవడానికి రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని. ఇప్పుడు చూడండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? కనికరాన్ని కోరుకుంటాడు. అసలు ఎందుకు కనికరాన్ని దేవుడు కోరుకోవాలి? ఒక వ్యక్తి కనికరమును గురించినటువంటి సంగతులు ఎప్పుడు ఎలా తెలుసుకోవాలి? కంటిన్యూ చేయనా? అనువాక్య భావము ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పాను. ఇప్పుడు గమనించారా? మీరు వెళ్ళి నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలా? కనికరమును గూర్చి నేర్చుకోవాలంట. బిడ్డలారా, ఈరోజు శుద్ధీకరణ కోటల్లో మనము కనికరాన్ని గురించి బ్రతికొండగా నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు కనికరం అనేది ఎలాగుంటుంది? దాన్ని నువ్వు ఎలాగ బ్రతికొండగా రక్తమాంసాల్లో నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు యేసు ప్రభు రక్తమాంసాల్లో బ్రతికొండగా మనతో ఆయన మాట్లాడే మాట ఏంటంటే, నానా మీరు వెళ్ళి కనికరాన్ని నేర్చుకోండి. నేను బలిని కోరట్లేదు కానీ కనికరాన్నే కోరుకుంటున్నాను. మీరు వెళ్ళి నేర్చుకోవాల్సింది ఏంటంటే కనికరాన్ని నేర్చుకోండి. ఇప్పుడు ధనవంతుడు కనికరాన్ని కోరుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? నరకంలోకి వెళ్ళిన తర్వాత కనికరాన్ని కోరుకుంటున్నాడు. ఈరోజు రాత్రి నీ ఆశలు నెరవేర్చుకోవడాన్ని పక్కన పెట్టి నిన్ను నరకం నుండి రక్షించేటువంటి కనికరాన్ని నువ్వు నేర్చుకోవాలి. ఈ 2024లో కనికరము అంటే ఏంటో నేర్చుకున్నారండి? నిజంగా ఈరోజు మనం ఎంతో ధన్యులం. దేవుని ఆత్మ నిజంగా మనలందరినీ దర్శించి ఆయన దయ మనల్ని రాబోయే ఉగ్రత నుండి తప్పించుకునే వాక్యానుసారమైన ఆత్మ సంబంధమైన దేవుని కనికరాన్ని నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఇప్పుడు నువ్వు నేర్చుకోవడానికి నీకు కనికరం ఎలాగుంటుందో నీకు తెలియాలి కదా. కనికరము అనే దానిని నువ్వు ఎలా నేర్చుకుంటావు, ఎలా తెలుసుకుంటావు? నువ్వు తెలుసుకున్నావో లేదో నీకెట తెలుస్తుంది? కనికరాన్ని గురించి నేర్చుకోవాలంటే ఇప్పుడు మనం యాకోబు పత్రిక 2:13 3:13 ఎక్కడ చూడండి నాన్న. 2:13 అనుకుంటాను, చదవండి. కనికరము చూపని వాడు కనికరము చూపించకపోతే కనికరము లేని తీర్పు పొందును. అయ్యలారా వినండి, కనికరము లేని తీర్పు పొందుతాడంట. కనికరము తీర్పును మించి అతిశయపడును. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా విన్నారండి? నీ శరీరం రక్తమాంసాల్లో నువ్వు ఉండగానే పరసంబంధమైన దేవుని యొక్క కనికరాన్ని గురించి నువ్వు నేర్చుకోవాలంట. నువ్వు కనికరాన్ని చూపించకపోతే నువ్వు కనికరాన్ని పొందవు. ఇప్పుడు ధనవంతుడు ఏం చూపించాడు? తన శరీరంలో బ్రతికున్నంతకాలం ఆశలు, కోరికలు, ఇష్టాలను చూపించాడు. అందుకనే నరకంలో వెళ్ళిన తర్వాత, అయ్యా నీ కనికరం కావాలి,
నీ కనికరము చేత నన్ను రక్షించగలవు, నీ కనికరము చేత లాజర్ని నా కొరకు పంపించు. కనికరం ఏం చేస్తుంది తెలిసిన, నువ్వే స్థితిలో ఉన్నావో కనుక్కొని నీ దగ్గరకు వచ్చి కనికరము కలిగిన వాళ్ళు నీ మీద కనికరాన్ని చూపించి నిన్ను కాపాడతారు. ఇప్పుడు కనికరం కలిగిన జీవితం ఎవరు చేశారు? లాజరు చేశాడు. గమనించారా? లాజరు కనికరము కలిగినటువంటి జీవితం చేసినప్పుడు లాజరుకి నరకంలో ఉన్న వారిని కూడా కాపాడేటువంటి బలము శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు కనికరాన్ని గురించి అడుగుతూ లాజరును పంపు అని అడుగుతున్నాడు. ఇప్పుడు దేవుని కనికరం ఎక్కడుంది? లాజరులో ఉంది. అంటే ఇప్పుడు కనికరమును గురించి నేర్చుకోవడం ఎంత విలువైందో నీ మనస్సాక్షికి ఖచ్చితంగా అర్థం కావాలి. దేవుని పిల్లలారా, ఈరోజు ఈ శుద్ధీకరణ కూటల్లో దేవుని కనికరమును గురించి కనుక నువ్వు నేర్చుకోకపోతే, నీ దగ్గర కనికరము కనపడకపోతే, రేపొద్దున ఉగ్రత దినమున నరకం నుండి నిన్ను తప్పించడం ఎవరి వల్ల కాదండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఒక కనికరాన్ని మనం కలిగి ఉన్నామో లేదా ఎలా తెలుస్తుంది? కనికరాన్ని ఎలా గుర్తుపడతాం? కనికరం అంటే ఏంటి? కనికరం అంటే ఏంటంటే, ఒక వ్యక్తి కాళ్ళు ఇరిగిపోయి లేకపోతే చేతులు కాళ్ళు ఇరిగిపోయి ఉన్నాడు అనుకోండి, ఇరిగిన వ్యక్తి స్థానాన్ని నువ్వు ఉండి ఆలోచించి ఆ స్థానం నేనైతే నేనేం కోరుకుంటాను అనే ఆలోచన నీకు రావాలి. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి మీద నువ్వు కనికరపడాలి, కనికరాన్ని చూపించాలి. ఎలా చూపిస్తావు? ఇప్పుడు నీ ఎదురుగా 2 కాళ్ళు 2 చేతులు ఇరిగిపోయిన ఒక బ్రదర్ ఉన్నాడు అనుకోండి, ఆ బ్రదర్ మీద నువ్వు జాలి పడవచ్చు, దయ చూపించవచ్చు. జాలి దయ అంటే ఏంటి? ఇప్పుడు ఆ కాళ్ళు ఇరిగిపోయిన బ్రదర్ నీ దగ్గర ఉన్నాడు, ఎదురుగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి అతనికి ట్యాబ్లెట్లు మందులు అతనికి ఏదైనా కావాలంటే హెల్ప్ చేయటం అనేది దయ, జాలి. మరి కనికరం అంటే ఏంటి? కనికరం అంటే ఏంటో తెలిసిన, ఆ కాళ్ళు ఇరిగిపోయిన వాడి ప్లేస్లో నువ్వుండి ఆలోచించటం. అంటే అర్థం ఏంటి? అతని ప్లేస్లో నువ్వు ఉన్నావు అనుకో, ఏం ఆలోచిస్తావు చెప్పు? ఎవరైనా నన్ను వచ్చి బయటికి షాపింగ్కి తీసుకెళ్తే బాగుండు, మార్కెట్కి తీసుకెళ్తే బాగుండు, మంచి చికెన్ బిర్యానీ హోటల్కి తీసుకెళ్ళి నాకు మంచిగా ఒక మంచి చికెన్ బిర్యానీ నాకు పెడితే బాగుండు, నన్ను కూడా ఎవరైనా వచ్చి అటు ఇటు తిప్పితే బాగుండు అని అనుకుంటారా లేదా? అనుకుంటాం లేదా? ఇప్పుడు ఆ అనుకున్నది ఎదుటోడికి నువ్వు చేయాలి, దానినే కనికరము అని అంటారు. ఏమో ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. నాన్న అర్థమైందా? రాజయ్య, ప్రభాకరయ్య అర్థమైందా? కనికరం అని అంటే కాళ్ళు చేతులు ఇరిగిపోయినాడు. ఇప్పుడు చూడండి, 10,000 రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడు అనుకోండి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, దేవుడు నిన్ను ఆదరిస్తాడులే బ్రదర్, ఆయన నిన్ను కనికరిస్తాడులే, 10,000 పోయినాయి కదా, పోతే పోయినాయిలే అని మాట్లాడడం కాదండి. ఇప్పుడు అదే ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వేం కోరుకుంటావంటే, 10,000 పోయినాయి కదా, ఎవరన్నా ఒక 2,000 అన్న ఇచ్చి నన్ను ఆదుకుంటే బాగుండు అని అనిపిస్తుంది కదా. దాన్నే కనికరం అంటారు. అర్థమైందండి? అంటే ఎదుటి వ్యక్తిలో ఏ బలహీనతను బట్టి శ్రమలు అనుభవిస్తున్నాడో ఆ శ్రమలు నువ్వు ఉంటే అది ఇతరులు నీ అవసరాలు ఎలా తీర్చాలని కోరుకుంటావో దాన్నే కనికరం అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను అడుగుతున్నానండి, ఎవరైనా ఇప్పుడు విశ్వాసం ఉంచాము అని అంటే, ఎవరైనా విశ్వాసం ఉంచామని అంటాం యేసు ప్రభుని. నేనేమని అడుగుతున్నానంటే, యేసు ప్రభు మన మీద కనికరపడ్డాడు, అవునా కదా?
బైబిల్లో చాలా సందర్భాల్లో ఆయన వారి మీద కనికరపడెను అనే మాటలు చాలా ఉన్నాయండి సువార్తల్లో. మీరు 4 సువార్తలు చదవండి, యేసు ప్రభు కనికరపడినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. గుడ్డివారిని కనికరించాడు, ఇట్లా లెక్కేసుకుంటూ పోతే చాలామంది మీద ఆయన కనికరాన్ని చూపించాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని యొద్ద నుండి ఒక కనికరాన్ని పొందుకోవాలంటే ఇప్పుడు మనము ఆ కనికరము, ఆ గాయపడిన వ్యక్తి యొక్క ప్లేస్లో మనం ఉండి ఆలోచించాలి. ఇప్పుడు యేసు ప్రభు మన మీద కనికరపడుతున్నాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు గుడ్డోడు అనుకోండి, నీ గుడ్డితనాన్ని యేసు ప్రభు ఆయన తీసుకొని ఆయన నీకు ఏ నిత్య జీవం, అంటే నీకు ఎలాంటి కళ్ళు ఇస్తే బాగుంటుందని కోరుకుంటావో దానిని ఆయన ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు పాపంలో ఉన్నావు అనుకోండి, అయ్యా నేను పాపం చేశాను ప్రభువా, దయచేసి నన్ను కనికరించు అని కనుక నువ్వు అడిగావు అనుకోండి, అడిగితే దేవుడు ఏం చేస్తాడు? ఈరోజు ఉదయకాలంలో మనం 1 యోహాను పత్రికలో అంశాన్ని విన్నాం కదా. ఆయన ఏం చేస్తున్నాడు? మనకు తండ్రి యొద్ద ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? ఆ ఉత్తరవాది ఏం చేస్తున్నాడంట? తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ బిడ్డ తన పాపాలు ఒప్పుకున్నాడు, ఆ ఉగ్రత అంతా కూడా నేను భరిస్తానయ్యా, నా మీద వెయ్యి అని తండ్రికి ఉన్నటువంటి పాపం వల్ల వచ్చిన ఉగ్రత అంతా కూడా మన పక్షాన కుమారుడు భరిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ గాయంలో ఉన్నావో, ఏ రోగంలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో అలాంటి పరిస్థితుల్లో మన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ఆయన నా పరిస్థితుల్లో నుంచొని తండ్రి కనికరము చేత ఆయన ఆదరించబడి ఆయన ఏం చేస్తున్నాడంటే మన బోటి వాళ్ళందరికీ కనికరాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు అందుకనే యేసు ప్రభు ఏమంటున్నాడు? నానా మీరు వెళ్ళి, నేను కనికరాన్ని కోరుకుంటున్నాను కనుక మీరు వెళ్ళి ఏం చేయాలంటే కనికరాన్ని కోరుకోండి, అడగండి. నేను అడుగుతున్నాను, మన ప్రార్థనలో ఎప్పుడైనా కనికరాన్ని నేను నేర్చుకోవాలయ్యా, నేను ఇతరులని ఎడల నేను కనికరపడాలని నువ్వు ఎప్పుడైనా ఆలోచించి ఆ నిర్ణయం కలిగి ప్రార్థన చేసావా? ఇప్పుడు నీ ఎదురుగా 10,000 రూపాయలు పోగొట్టుకున్నవాడు ఉంటాడు. నిజంగా నేనేమంటానంటే 10,000 రూపాయలు పోగొట్టుకున్నవాడు నువ్వు ఆదరించాలంటే నువ్వు కూడా గత కాలంలో 10,000 రూపాయలు పోగొట్టుకుని ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ నీ బాడీలో ఉండాలి. ఉన్నప్పుడు ఏం చేస్తావు? వెంటనే ఏమంటావు అంటే, అన్న దేవుడు కనికరపడతాడులే కానీ ఈ 2,000 చేతిలో ఉంచుకో అంటావు. దాన్నే కనికరం అంటారు. ఎందుకు? నీకు తెలుసు ఆ బాధ ఏంటో. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏమన్నాడంటే, నేను కనికరపడుతున్నట్లు మీరు కూడా వెళ్ళి కనికరమును గురించి నేర్చుకోండి. మీరు వెళ్ళి నేర్చుకోండి. ఈ కనికరం ఎలాంటిదంట? తీర్పునకు మించినది. అంటే తీర్పు వచ్చి అడ్డంగా నీ మీద తీర్పు తీరుస్తున్న దేవుని కనికరము చేత నువ్వు విడుదల పొందినప్పుడు నువ్వు కూడా మరొకళ్ళని కనికరపడాలి. నువ్వు కూడా ఇతరుల మీద కనికరపడాలి. ఇప్పుడు చూడండి, నువ్వు కనుక 1,00,000 రూపాయలు అప్పు చేసేవండి, 1,00,000 రూపాయల అప్పుని ఒక యజమాని వచ్చి, నేను ప్రభాకర్ నువ్వు 1,00,000 రూపాయలు అప్పు చేసావు నాన్న, నీ యజమాని వచ్చి, నానా నీ 1,00,000 రూపాయల అప్పు నేను కడతానులే, నువ్వు ఫ్రీ అయిపో అన్నాను. నువ్వు ఫ్రీ అయిపోయావు. నువ్వు ఫ్రీ అయ్యి రాజు దగ్గర ఒక 10,000 అప్పు రాజు నీకు ఇవ్వాలి. నువ్వు వెళ్ళి కనుక రాజుని పీకబట్టుకున్నావు అనుకో, నువ్వేమో కనికరాన్ని పొందావు. నువ్వు రాజు మీద నువ్వు ఇప్పుడు ఏం చూపించాలి? కనికరాన్ని చూపించాలి. అంటే ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? ఒక కనికరానికి ఉన్నటువంటి బలం ఏంటంటే, ఒక వ్యక్తి పాతాళంలో ఉన్నవాడినైనా కాపాడి రక్షించగలిగిన సామర్థ్యం కనికరము కలిగిన మనసుకుంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు నువ్వెంత ఘోరపాపివైనా దేవుడు నిన్నెంత కనికరించాడో నువ్వు ఇతరులను కూడా అలా కనికరించాలి. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
ఈ విషయంలో చూడండి నాన్న, మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో పేతురు జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, పేతురు జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. నాకు సమయం అయిపోతుంది, ఇంకొక 10 నిమిషాల్లోపే నేను ముగించాలి. దయచేసి త్వరగా నేర్చుకుందాం. చదువునానా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుకుందాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలెను? ఏమండి, ఈ డౌట్ ఎవరికి వచ్చింది? పేతురుకు వచ్చింది. ఇప్పుడు పేతురుకు డౌట్ వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడాడు? చదువునానా. 7 మారుల మట్టుక. అంటే ఇప్పుడు పేతురు ఉద్దేశం ఏంటి అంటే 7 అనేది సంపూర్ణమైన సంఖ్య కదా. ప్రభాకర్ 7 సార్లు క్షమిస్తే, రాజుని 7 సార్లు క్షమిస్తే సరిపోద్ది, 8వ వెళ్ళి పీక పట్టుకుందాం సరిపోద్ది అనుకునే పరిస్థితిలో ఉన్నాడు పేతురు. ఇప్పుడు రాజయ్య అర్థమవుతుందా నాన్న? ఇప్పుడు పేతురు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే 7 సంపూర్ణమైన సంఖ్యగా ఎదుటోడిని 7 సార్లు క్షమించిన తర్వాత 8వ ఇక మనం తాట తీసేయచ్చు, కొట్టేయచ్చు అనుకున్నాడు. కానీ యేసు ప్రభు పేతురుకి ఏం నేర్పుతున్నాడంటే కనికరమును గురించి నేర్పుతున్నాడు. అక్కడ ఆయన ఉపమానం కూడా చెప్పడం జరిగింది. కంటిన్యూ చేయనా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇలాగ నేను 7 మారులు మట్టుకే కాదు, 7 మారులు మట్టుకే కాదు, 70 ఏళ్ల మారులు. 70 ఏండ్లు అంటే 7 అంటే సంపూర్ణత, అంటే అన్లిమిటెడ్. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా నువ్వు క్షమించాల్సిందే. దీన్నే కనికరము అని అంటాడు. ఇప్పుడు దేవుడు అక్కడ మాట్లాడిన తర్వాత, ప్రభు మాట్లాడిన తర్వాత పేతురుకి ఉపమాన రీతిగా చెప్తున్నాడు యేసు ప్రభు. చదువు నాన్న, కంటిన్యూ చేయి. 70 ఏళ్ల మారులు మట్టుకని 70 ఏండ్ల మట్టుకు అని నీతో చెప్పుచున్నాను. కావున ఇప్పుడు చూడండి, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనవలెను. తన దాసుని యొద్ద లెక్క చూచుకొని కోరిన ఒక రాజును పోలి ఉంది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు చూడండి, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కనికరానికి ఇతరుల మీద లెక్క చూడడానికి చాలా సంబంధాలు ఉన్నాయి. మనం వివేకంతో ఈ రిలేషన్ అర్థం చేసుకోకపోతే కష్టం. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు శరీరంలో బ్రతికిన బ్రతుకంతటికి ఒక రోజున లెక్క చెప్పాలి. నువ్వు ఎవరికి? నీ మీద, నువ్వు శరీరంలో బ్రతికుండగా నీ మీద కనికరపడి నీకు ఆయుష్కాలం ఇచ్చి ఇన్ని సంవత్సరాలు నిన్ను బ్రతకనిచ్చి నీకు తన కృపను అనుగ్రహించి నడిపించాడే, ఆయన ఒక రోజున లెక్క అడుగుతాడట. గమనించారా? కంటిన్యూ చేయనా. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీయూ లేనందున, వాని దగ్గర ఏమీ లేదు, వాని యజమానుడు వానిని వాని భార్యను పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి కూడా అమ్మేసి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి. ఇక్కడ పనిచేసేది ఏంటో చూసినా, పరలోక రాజ్యం యొక్క రాజు నా ఎడల ఓర్చుకొనుము. ఇప్పుడు చూడండి, ఆ రాజు అడిగినప్పుడు దాసుడు ఏమన్నాడంటే, అయ్యా నా ఎడల ఓర్చుకో అయ్యా, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు అంటే ఏం పడ్డాడంట? కనికరపడ్డాడంట. అంటే పరలోకం నుండి కనికరాన్ని దేవుడు నీకు నేర్పుతున్నాడు. నీ ఎదుటివాడిని కూడా నువ్వు అలా క్షమించాలి. ఇప్పుడు వీడేం చేశాడంటే, యజమాని దగ్గరికి వచ్చాడు, అయ్యా నేను తీర్చలేనయ్యా, నా పరిస్థితి అలా ఉంది, దయతో నా మీద నువ్వు కనికరపడయ్యా అని, జాలిపడయ్యా అని బతిలాడుకున్నాడు. బతిలాడుకున్నప్పుడు తన యజమానుడు ఖచ్చితంగా క్షమించాడు, కనికరపడ్డాడు. కనికరపడినప్పుడు ఏమైంది? తన అప్పంతా కూడా క్షమించేసాను అని రాయబడింది. చదువునానా.
యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. వాని అప్పు అంతా కూడా క్షమించేశాడు. ఎంత క్షమించాడు? 10,000 దేనారాలు అంటే ఒక దేనారు ఈజ్కోడు 360. 3,600 క్షమించండి, 3,600 అంటే 3,600 ఇంటూ 10,000 అంటే 3,60,00,000. ఎప్పుడు 2024 సంవత్సరాల క్రితం 3,60,00,000 నాన్న రాజయ్య 3,60,00,000 క్షమించేశాడంట అప్పుని. ఎందుకు? అయ్యా నన్ను క్షమించయ్యా, ప్లీజ్ అయ్యా, నా మీద కనికరపడయ్యా అంటే కనికరానికి ఎంత సామర్థ్యం ఉందో చూడండి. జస్ట్ నువ్వు కన్నీరు కార్చి అయ్యా నన్ను క్షమించు అని అంటే కనికరం అంట 3,60,00,000 రూపాయల డబ్బుల్ని 2024 సంవత్సరాల క్రితం క్షమించేశాడంటండి దేవుడు. నీ అప్పంతా క్షమించేశాడు. ఏం జరిగింది నాన్న? క్షమించు. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లించుమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనలేదు. అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోటి దాసులు 50 రూపాయలు అప్పున్న వాడిని క్షమించలేకపోయాడండి. 3,60,00,000 క్షమిస్తే వీడెళ్ళి 50 రూపాయలు అప్పున్న వాడిని క్షమించలేకపోయాడు. 50 రూపాయలు ఎన్ని 50 అయితే 3,60,00,000 అవుతాయండి. ఎన్ని 50 రూపాయలు అయితే 3,60,00,000 అవుద్ది. వెంటనే తన యజమానికి తెలిసింది. కంటిన్యూ చేయమ్మా, కింద 33. ఆ యజమానుడు 33 చదువు. నేను నిన్ను క్షమించిన ప్రకారము యజమానుడు ఆయన్ని తీసుకొచ్చి ఒరే 3,60,00,000 రూపాయలు నేను క్షమించాను కదా, కరుణించిన ప్రకారము నీవు నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. చూసారా, నీ తోటి దాసుని ఏం చేయాలంట అంటే కనికరపడితే, కరుణించినప్పుడు కనికరపడినప్పుడు ఏమవుద్ది? వాడు బతికుండగానే నరకం నుండి తప్పించబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఒక కనికరం మన జీవితంలో ఎంత విలువైందో చూడండి. కంటిన్యూ చేయనా. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల, చూసారా, తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. మీ ఎడల చేయును అనేను. అంటే ఇప్పుడు నువ్వు బ్రతికుండంగా ఏ విత్తుతున్నావో అదే ఎగ్జాక్ట్లీ దేవుడు కూడా విత్తుతున్నాడు నీ పట్ల. నువ్వేం చేసావో అదే నీకు చేయబడుతుంది. ఇప్పుడు చెప్పండి, 2024 సంవత్సరం మొత్తం వాక్యం చెప్పినటువంటి కనికరాన్ని నేర్చుకున్నారండి. అంత టైం ఉంటుందంటారా? ఉద్యోగాలేంటో, ఆ సంపాదనలేంటో, ఆ జీవితాలేంటో నాకు తెలీదు. బిడ్డలారా, బీ కేర్ఫుల్. ఒకరోజు రాబోతుంది, ఏ మనుషుడు తప్పించుకోలేడు. నేను ముగిస్తున్నాను. ప్లీజ్, ఈరోజు రాత్రి ఒక భయానకరమైనటువంటి ఉగ్రత నుండి తప్పించుకునే ఒక కనికరాన్ని నువ్వు నేర్చుకోకపోతే నీ జీవితం ఏమైపోద్దో ఒకసారి గుర్తు తెచ్చుకో. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ సంవత్సరం ఆఖరిలో శుద్ధీకరణ కూటాల్లో ప్రభా, నీ వాక్కును పంపి, నీ ఆత్మను పంపి మాతో మాట్లాడుతున్న మహాదేవుడు నాయన. నీ వాక్యము చెప్పబడుతుంది నాయన. మనుషుడా, నువ్వేం విత్తుతావో అదే పంట కోస్తావు. ఇదిగో, శరీరమును బట్టి విత్తువాడు క్షయమగు పంటను కోస్తాడు. అక్షయమగు ఆత్మ యొక్క వాక్య ప్రకారంగా విత్తువాడు నిత్య జీవం అనే పంట కోస్తాడు.
ప్రభా, బేదలాజరులోనూ ధనవంతుడి యొక్క జీవితంలోనూ నాయన, ధనవంతుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత ప్రభా కనికరము కావాలని అడుక్కుంటున్నాడు. ఈ రోజున బ్రతికుండంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు కనికరం చూపించకపోతే నీకు కనికరం చూపించబడదని వాక్యం చెప్తుంది. కనికరము తీర్పునకు మించి అతిశయపడుతుందని వాక్యం చెప్తుంది. బిడ్డలారా జాగ్రత్త. కనికరాన్ని నువ్వు నేర్చుకోకపోతే, నువ్వేం విత్తుతున్నావో చూసుకోకపోతే, పరీక్షించుకోకపోతే, ఆ పంట విత్తింది పంటగా మారి నీ ఇల్లంతా, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా తింటారు. నాన్న, ఈరోజు రాత్రి దేవుని పాదాలు పట్టుకో, ప్రార్థన చేసుకుందాం, దిద్దుబాటు చేసుకోండి. ఇంటికి వెళ్ళి పడుకోవటం కాదు, దిద్దుబాటు చేసుకోండి. మహాపరిశుద్ధులైన తండ్రి, ఈరోజు రాత్రి శుద్ధీకరణ మొదటిది నాన్న. నీ వాక్కును పంపి నీ బిడ్డలతో నాతో మీరు మంచి విషయాలు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో పొందుకునే భాగ్యం ఇచ్చి